కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. మనం ఇప్పుడు తెనాలిలోని టీబీ రోడ్లో ఉన్నాం. వి కార్డియాక్ హాస్పిటల్కి వచ్చాం. ఇక్కడ మన ముందు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. అసలే వేసవికాలం, విపరీతమైన ఎండలు. ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే 40 degrees వరకు వెళ్ళిపోయాం. ఈ టైంలో మరి కార్డియాక్ సంబంధించినటువంటి డాక్టర్ గారు కాబట్టి ఈ వేసవికాలంలో గుండె జబ్బులు ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? వీటి మీద ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే ఇప్పుడు పేషెంట్లు చాలా భయపడుతూ ఉంటారు వేసవి కాలంలో. కొంచెం దాని గురించి వివరంగా చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వేసవి కాలంలో అందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. ప్రస్తుతానికి ఏంటంటే ఈ హీట్ సార్ చెప్పినట్టు 40, 45, 50 degrees దాకా కూడా వెళ్తుంది రికార్డింగ్. కానీ మన బాడీ రిసీవ్ చేసుకునే హ్యూమిడిటీ ఉంటుంది, ప్లస్ 4 to 5 degrees అడిషనల్లో ఉంటుంది అన్నమాట. ఆ హీట్ మన ఇంటెన్సిటీ అక్కడ రికార్డింగ్ 40 ఉన్నా కూడా 45, 40 degrees 4 లాగా మనకు అనిపిస్తుంది. సో ఇది మనకు తెలియకుండా మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. హై టెంపరేచర్స్ వల్ల మన బాడీ రకరకాలుగా ప్రవర్తిస్తుంది. మనకి డీహైడ్రేషన్ వస్తుంది, హైపర్ కోయాగుబుల్ స్టేట్ అంటాం. డీహైడ్రేషన్ ఒంట్లో నీరంతా పోయినట్టు అవుతుంది. మన బాడీ రక్తం చిక్కదనం అవుతుంది. రక్తం చిక్కదనం అయ్యి స్లోగా అన్ని ఆర్గాన్స్కి నార్మల్గా వెళ్ళాల్సిన స్పీడ్ కల్లా తక్కువ స్పీడ్లో సరఫరా అవుతుంది. అలాంటప్పుడు కళ్ళు దిగి పడిపోవటం, ఇంకా డీహైడ్రేషన్లో వాంతులు, మోషన్స్ అవుతాయి. ఇవన్నీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. సో ఇవన్నీ లక్షణాలు హీట్ స్ట్రోక్ లక్షణాలు కూడా ఉంటాయండి. సో హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. సో ఇవన్నిటి వల్ల మన బాడీ పెరాలసిస్ లక్షణాలు రావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవటం, హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు, మళ్ళీ సడన్గా గుండె అయిపోవడం జరుగుతుంది. హార్ట్ బీట్స్ కూడా సడన్గా హై అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ లక్షణాలు గుర్తుపెట్టుకొని మనం సిమ్టమ్స్ చూసుకొని మనం అశ్రద్ధ చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు చాలామందికి మద్యం అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగానే ఉన్నాము, తక్కువే ఉన్నాము, మాకేం ఇబ్బంది లేదు అన్నట్టుగా, అది కాకుండా గతం నుంచి ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం కాబట్టి మాకేం పర్వాలేదు అనుకుంటారు. కానీ ఈ వేసవి కాలంలో, ఈ వేసవి తాపానికి ఈ మద్యం సేవించే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మద్యం అంటే యూజువల్గా మనం 30 to 60 ml వరకు ఇట్స్ ఓకే అండి. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుద్ది అనమాట. కానీ మనకేంటంటే అందరికీ 30 to 60 ml అలవాటు లేకుండా ఎక్కువ తీసుకొని దాని ఎడిక్షన్లోకి వెళ్తారు. సో అది ఎడిక్షన్ వల్ల వాళ్ళకి ఏంటంటే దాని ఎఫెక్ట్ 12 to 18 hours దాకా ఉంటుంది. ఆల్కహాల్ ఎఫెక్ట్స్ బాడీలోంచి వెళ్ళిపోవాలంటే. దాంతోపాటు డీహైడ్రేషన్ ఇందా చెప్పినట్టు కూడా వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళకి తెలియదు అనమాట. సైలెంట్గా ఇది ఉన్నప్పుడు ఆ హీట్ స్ట్రోక్కి వాళ్ళు నిద్రలో ఉండి వాళ్ళు సైలెంట్గానే వాళ్ళ ప్రాణాలు నిద్రలోనే పోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రహించకుండా ఆల్కహాల్ నిద్రపోతున్నారు అనుకుంటారు. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకొని కౌన్సిల్ చేసి ఇట్లా తీసుకోకూడదని చెప్పి లిమిటెడ్గా తీసుకొని స్లోగా తగ్గిస్తే వాళ్ళకి హార్ట్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది మీ దగ్గరికి వస్తుంటారు బీపీ, షుగర్ అని. ఈ బీపీ, షుగర్ ఉన్న సమయంలో, ఈ వేసవి టైంలో అవి పెరిగే అవకాశం ఉందా? వాటి వల్ల వచ్చే పరిణామాలని ఎలా ఎదుర్కోవాలో చెప్పండి సార్. బీపీ, షుగర్స్ వల్ల మనకి ఎఫెక్ట్స్ ఇందా చెప్పినట్టు హై బీపీ అవ్వచ్చు, షుగర్స్ కూడా ఆల్టర్గా మారచ్చు. సో మనం దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే హై షుగర్, హై బీపీ రెగ్యులర్ చెకప్, పీరియాడిక్ చెకప్కి వెళ్ళాలి. మనం మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాటిని కంట్రోల్. ఇందాక అన్నట్టు వీళ్ళు డీహైడ్రేషన్ జరిగినప్పుడు షుగర్ పేషెంట్స్, నార్మల్ పేషెంట్స్ మీద వాళ్ళకి చిక్కదనం నార్మల్గా, షుగర్ బీపీ వాళ్ళకి థిక్గా ఫ్లో అవుతుంది అనమాట. సో డీహైడ్రేషన్ అయినప్పుడు ఈ హై హ్యూమిడిటీ వల్ల సో నార్మల్ పేషెంట్ మీద వీళ్ళ బాడీ ఎక్సెస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. సో షుగర్ బీపీ స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకొని టైమ్లీ ఫుడ్ తీసుకోవటం, ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగుతూ ఉంటే వాళ్ళ బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది.
ఇప్పుడు చాలామంది ఆరోగ్యం కోసం ఉదయం పూట సాయంత్రం పూట వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ వేసవిలో విపరీతమైన వేడిగా ఉన్న సమయంలో ఏ సమయంలో ఎలాంటి వాకింగ్ చేస్తే బాగుంటుందో కొంచెం చెప్పండి సార్. వాకింగ్ అనేది అందరూ కంపల్సరీ చేయాలండి. 20 to 25 minutes బ్రిస్క్ వాకింగ్ అంటాము. సో దానికి యూజువల్ ఎర్లీ మార్నింగ్ ఇస్ బెటర్ అంటాం. సో బిఫోర్ 5 to 6:30 AM అయితే కరెక్ట్ టైమింగ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎండాకాలం వచ్చినప్పుడు మనకి సన్ రైజ్ అయినా కూడా మనకి ఆ హీట్ కెన్ ఫీల్ అనమాట. సో మనకి ఆఫ్టర్ 6:37 మనం స్టార్ట్ చేసినా కూడా మనకి ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ఆ హ్యూమిడిటీ ఆ హీట్ వల్ల మనకి బాడీ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా కొద్దిగా ముందు చేస్తేనే బెటర్ అనమాట వేసవి కాలంలో. సో అలా అని యాక్చువల్గా అయితే సిమెంట్ రోడ్స్ కాకుండా మనకి ప్లాస్టిక్ ఆర్ ఫ్లోర్స్ ఉంటాయి. మన నార్మల్ రెడ్ వుడ్ ఎర్ర మట్టి అలాంటి మట్టిలో అయితే మన షూస్ కరెక్ట్గా వేసుకొని చేస్తే మన నీస్కి స్ప్రెయిన్ కాకుండా ఉంటాయి. సో నార్మల్ ఈ సిమెంట్ రోడ్స్ వాళ్ళు చేస్తే మన నీ మీద హీల్ మీద ప్రెషర్స్ పడతాయి అన్నమాట వాకింగ్ చేసిన లాంగ్ టర్మ్స్ ఎఫెక్ట్స్లో. సో అలాంటి మెత్తటి ఉన్న నేల మీద చేస్తే కనుక మనం వాకింగ్ జాగింగ్ ఆర్ సంథింగ్ కొన్ని స్టేడియంస్ ఉంటాయి, ఇండోర్ స్టేడియంస్, వాళ్ళు సాఫ్ట్గా చేసే రబ్బర్ లైట్ టైప్ వేస్తారు. సో అలాంటి వాటిలోనే చేసుకోవాలి. సో ఇలాంటి కరెక్ట్ ప్లేస్మెంట్ చూసుకొని కరెక్ట్ టైంలో మీరు కరెక్ట్ వాకింగ్ అయి చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ గారు, చివరిగా ఇప్పుడు వాకింగ్ గురించి మీరు చెప్పారు, కానీ వ్యాయామం చేసేవాళ్ళు వీళ్ళు చాలా కొంతమంది స్పోర్ట్స్ స్పిరిట్లో చేస్తారు, కొంతమంది కేవలం ఆరోగ్యం కోసం చేసేటువంటి వ్యాయామం ఉంటుంది. ఈ వ్యాయామం చేసేవారికి వేసవి కాలంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెబుతారు సార్? వ్యాయామం అంటే వీళ్ళు బాడీ బిల్డర్స్ వాళ్ళైతే హెవీగా చేస్తారు, వాళ్ళ బాడీ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుద్ది అనమాట. వాళ్ళకి పల్స్ రేట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా బాడీ అడ్జస్ట్ అయ్యి, సో మనం అగ్రెసివ్గా మనం సడన్గా వాళ్ళని చూసి చేయటం అది మంచిది కాదండి. స్లోగా మన బాడీకి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. థిన్ బిల్ట్ వాళ్ళైతే చిన్న చిన్న ఎక్సర్సైజ్, మైల్డ్ ఎక్సర్సైజెస్, కొంచెం మీడియం బిల్ట్ వాళ్ళైతే కొంచెం హెవీ ఎక్సర్సైజెస్. అందుకే మనం ఒక ట్రైనర్ని పెట్టుకొని వాళ్ళతో చెప్పుకొని కోఆర్డినేట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఎబిలిటీ అండ్ అడ్వైజ్ ఇస్తారనమాట. ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ట్రైనర్ని పెట్టుకున్నా కూడా వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ చూసుకోవాలి. 3 to 4 daysకి మన బాడీ అడ్జస్ట్ అవుద్ది అనమాట, అది ఎక్సర్సైజ్కి. అలాగని మనం కంటిన్యూస్గా మన బాడీ స్ట్రెయిన్ అయితే 4వ రోజు అది సెట్ అవ్వకపోతే వీ హ్యావ్ టు చేంజ్ ద టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనమాట. లేకపోతే మనకి బాడీ స్ట్రెయిన్ అవటం, కండరాలు నొప్పి రావటం, నరాలు పట్టేయటం, డిస్క్ ప్రాబ్లమ్స్, సో దీని ఎక్సర్సైజ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇవన్నీ మనం చూసుకొని మన బాడీ తగ్గట్ట మైల్డ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం, ఏరోబిక్స్, కార్డియో అవన్నీ చేసుకుంటే సూటబుల్ ఎక్సర్సైజెస్ చేయాలి. అన్నెసరీ హెవీ ఎక్సర్సైజెస్ చేసుకోకూడదు. చూశారు కదా డాక్టర్ గారు చెప్పినట్టు వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పడితే అలా వేసవి కాలంలో తిరిగితే మరి ఎండ తాకిడికి నీరసం వచ్చేసి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ముఖ్యంగా ఈ హార్ట్ సంబంధించినటువంటి రోగులు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా కాకుండా ఈ వ్యాయామం చేసేవాళ్ళు కూడా, వాకింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఉదయాన్నే సూర్యుడు రాకముందే చేయాల్సింది ఉంది, అలాగే సాయంత్రం పూట సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని చెబుతున్నారు. అది కాక వాకింగ్ చేసేటప్పుడు మెత్తటి మట్టి ఉన్నటువంటి ప్రాంతంలో చేస్తేనే మనకి కాళ్ళకు కానీ దేని శరీరానికి కానీ కొంచెం మంచిది. అట్లాగే ఈ వ్యాయామం చేసేటువంటి వాళ్ళు, జిమ్ములకు వెళ్ళి చేసేటువంటి వాళ్ళు మాత్రం ఈ వేసవి కాలంలో కొంచెం తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే ఈ వ్యాయామం చేసేటువంటి వాళ్ళు స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో చేసేవాళ్ళు ఒక రకంగా చేయాలి, హెల్త్ కోసం చేసేవాళ్ళు ఒక రకంగా చేయాలి. ఏది ఏమైనా ఈ సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ రఘురామయ్య, తెనాలి న్యూస్.